వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పశ్చిమ విశాఖలో వార్ వన్ సైడే అనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీ వైసీపీ నుండి బరిలోకి దిగుతున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉండబోతుందన్న వాదనలున్నాయి. వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్లో ఉన్నప్పటికీ జనసేన పొత్తు నేపథ్యంలో వార్ మాత్రం వన్ సైడే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గం నుండి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడ్డాయి. మూడు పార్టీల అభ్యర్థులను 2019 ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేశాయనే చెప్పొచ్చు. నువ్వానేనా అనే రీతిలో పోటీ జరిగినప్పటికీ నియోజకవర్గ ప్రజాదరణతో టీడీపీ నుంచి పేతకంశెట్టి గణబాబు విజయం సాధించి గెలుపును రెండవసారి తన ఖాతాలో వేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుతం జరగబోతున్న 2024 ఎన్నికలు విశాఖ రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖ పరిధిలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గమై 2024 ఎన్నికలకు కీలకమైన టాక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థికే ఈసారి మంత్రి పదవి అవకాశం ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠంగా మారింది. టీడీపీ నుంచి పోటీకి సిద్ధపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీకి దిగుతుండగా మరోవైపు వైసీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేయనున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం ఓటర్లను ఆలోచనలో పడవేస్తోంది. 2014 ఎన్నికలను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే గతంలో వైసీపీ అభ్యర్థిగా అనకాపల్లి ప్రాంతానికి చెందిన దాడి రత్నాకర్ పోటీ చేసినప్పటికీ స్థానికేతరుడు కావటంతో నియోజకవర్గ ప్రజలు గణబాబు గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని వైసీపీ అభ్యర్థి ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. స్థానికేతరుల కన్నా స్థానికులకే నియోజకవర్గ ప్రజలు పట్టాం కట్టేందుకు ముందుంటారనేది 2014 ఎన్నికలు తేటతెల్లం చేశాయి. దీనికి మరింత ఊతమిచ్చే విధంగా పారిశ్రామిక వాడలో కీలకమైన వ్యక్తులు కార్యకర్తలు కలిసి సొంత గూటికి అంటే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు నియోజకవర్గ పెద్దలతో మంతనాలు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లతో ఇమడలేకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తే కీలకంగా మారనుంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గాల నుండి ఆశావహులు ఒక్కొక్కరుగా జనసేన పార్టీలో చేరటం ఇప్పుడు టీడీపీ విజయానికి మరింత బలం చేకూర్చి పెడుతోంది. దీంతో జనసేన టీడీపీ అధినేతలు విశాఖలో పట్టు సాధించుకునేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా జనసేన అభ్యర్థి గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పావులు కదుపుతున్నారు. ఇటు ప్రత్యర్థి సైతం మరో అడుగు ముందుకు వేసి ప్రజల మధ్యనే ఉన్నప్పటికీ పార్టీని విమర్శించిన కొంతమందిని అక్కున చేర్చుకోవడంతో జీర్ణించుకోలేని క్యాడర్ ఎలక్షన్ లో క్రాస్ ఓటింగ్ వేసి వార్ వన్ సైడ్ చేసేందుకు క్యాడర్ డిసైడ్ అయ్యారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోమారు పశ్చిమ నియోజకవర్గ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే విశాఖ నుండి పంచకర్ల వంశీకృష్ణ, సీతంరాజు వంటి పలువురు సీనియర్ నేతలు జనసేన టీడీపీ పార్టీల తీర్థం పుచ్చుకోవటం ఒక ఎత్తైతే పార్టీలు మారిన నేతలకు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ క్యాడర్తో సత్సంబంధాలు ఉండటం కూడా ప్రత్యర్థి ఓటమికి కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు పారిశ్రామిక ప్రాంతంలో నివసించే నిరుద్యోగ యువతకు స్థానిక కర్మాగారాల్లో ఉపాధి కల్పన లేకపోవడంతో వైసీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు సుముఖంగా లేరనే వాదనలున్నాయి. విశాఖ వెస్టులో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ అత్యధిక శాతం కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత సైతం పవన్ కళ్యాణ్ ఫీవర్ కారణంగా సిట్టింగ్ అభ్యర్థి వైపే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
దీంతో పశ్చిమ నియోజకవర్గ గెలుపు మరోమారు టీడీపీ అభ్యర్థికే వర్తిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.